భారతదేశ భౌగోళిక వ్యూహాత్మక రక్షణ రంగంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా పేరొందినటువంటి సిలిగురి కారిడార్, దీన్నే చికెన్ నెక్ అని కూడా అంటారు. దీని పరిధిలో సుమారు 120 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి బదలాయించాలని పశ్చిమ బెంగాల్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యూహాత్మక భూమి బదలాయింపు కేవలం ఒక పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, ఇది భారతదేశ ఈశాన్య రాష్ట్రాల భద్రతను అలాగే సరిహద్దు రక్షణను శాశ్వతంగా పటిష్టం చేసే ఒక చారిత్రక అడుగు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణ, ఇటు పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి పరిపాలనలో ఈ ప్రాంతం యొక్క గతం, వర్తమానం, భవిష్యత్ సరికొత్త మలుపు తిరిగాయి. భౌగోళికంగా భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్యంలో ఉన్న 8 రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర అలాగే సిక్కింలతో అనుసంధానించే ఒకే ఒక్క సన్నని భూభాగం ఈ సిలిగురి కారిడార్. దీని వెడల్పు అత్యంత తక్కువ పాయింట్ దగ్గర కేవలం 20 నుండి 22 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కోడి మెడ ఆకారంలో ఉండటం వల్ల దీన్ని అంతర్జాతీయ వ్యూహకర్తలు చికెన్స్ నెక్ అని పిలుస్తారు. ఈ చిన్న కారిడార్కు చుట్టూ అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. పశ్చిమాన నేపాల్, ఉత్తరాన భూటాన్, చైనాకు చెందిన చుంబె వ్యాలీ అలాగే దక్షిణాన బంగ్లాదేశ్ సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో శత్రు దేశాలు ఈ 22 కిలోమీటర్ల భూభాగాన్ని గనుక ఆక్రమించడమో లేదా నిరోధించడమో చేస్తే ఈశాన్య భారతంలోని 5 కోట్ల జనాభా దేశంలోని మిగిలిన భాగం నుండి పూర్తిగా వేరుపడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల జాతీయ భద్రతా పరంగా దీన్ని అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారు. గత దశాబ్ద కాలంలో పశ్చిమ బెంగాల్ పరిపాలనలో సరిహద్దు భద్రత, భూసేకరణ విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నిరంతరం ఘర్షణ నెలకొంది. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జాతీయ భద్రతకు సంబంధించి అనేక ప్రాజెక్టులు రాజకీయ కారణాల వల్ల మందగించాయి. బంగ్లాదేశ్ సరిహద్దు గుండా నిరంతరం సాగుతున్న అక్రమ వలసలు, చొరబాట్లు, పశువుల స్మగ్లింగ్లు అరికట్టడానికి బీఎస్ఎఫ్ కంచె వేయాలని భావించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి భూసేకరణ అనుమతులు రాకపోవడంతో ఆ పనులు అట్లాగే ఆగిపోయాయి. చైనా తన చుంబి వ్యాలీలో సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ భూటాన్ సరిహద్దు గ్రామాలను ఆక్రమిస్తూ చికెన్ స్నెక్ వైపు దూసుకు వస్తున్న తరుణంలో కూడా సరిహద్దు రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన సహకారం అందలేదు. అక్రమ చొరబాట్లను నిరోధించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కఠినమైన నిబంధనలు పశ్చిమ బెంగాల్ మునుపటి పాలకులు వ్యతిరేకించడం వల్ల ఈ కారిడార్ తీవ్రమైన అంతర్గత భద్రతా ముప్పుగా మారింది. ప్రస్తుతం కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశ సరిహద్దుల్ని అభేద్యంగా మార్చాలనే సంకల్పంతో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సరిహద్దు నిర్వహణ, చొరబాట్ల నిరోధక చర్యలపై నిరంతరం నిఘా ఉంచారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన మార్పులు, ముఖ్యమంత్రి సువేందు అధికారి బాధ్యతలు చేపట్టడం ఈ వ్యూహానికి మరింత స్పీడ్ని పెంచింది. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల్లోనే గతంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రక్షణ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేశారు. సరిహద్దు రక్షణను పటిష్టం చేయడానికి, అక్రమ వలసల్ని శాశ్వతంగా అరికట్టడానికి సుమారు 600 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కు బదలాయించే ప్రక్రియకు బెంగాల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే సిలిగురి కారిడార్ పరిధిలోని 120 ఎకరాల అత్యంత వ్యూహాత్మక భూమిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అప్పగించే పనులు మొదలయ్యాయి. ఈ భూ బదలాయింపు ప్రక్రియను కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సువేందు అధికారుల్ని ఆదేశించారు. భూమి చేతికి రాగానే బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మిగిలిపోయిన సరిహద్దు కంచె పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. రహదారుల విస్తరణలో ఉన్న అడ్డంకులను తొలగిస్తూ 7 కీలక జాతీయ రహదారుల భాగాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే NHIDCL సంస్థలకు బదలాయించారు. దీనివల్ల సిక్కిం, భూటాన్, బంగ్లాదేశ్ సరిహద్దులకు కనెక్టివిటీ పెరగనుంది. ఈ వార్త వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి. చాలా మంది నెటిజన్లు దీన్ని దేశ భద్రత పరంగా చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ మార్పుల నేపథ్యంలో అక్కడి నుండి భారత్కు చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమయంలో చికెన్ స్నెక్ను కేంద్ర దళాల ఆధీనంలోకి తీసుకురావడం ద్వారా దేశ సరిహద్దులు మరింత సురక్షితమవుతాయని భావిస్తున్నారు. అయితే ఈ భూ బదలాయింపును ప్రస్తుతానికి ఎలాంటి బలవంతపు దేశ బహిష్కరణ లేదా ఎన్ఆర్సీ ప్రక్రియలతో అధికారులు ముడిపెట్టలేదు. ఇది కేవలం సరిహద్దు భద్రత, రక్షణ దళాల మౌలిక సదుపాయాల కల్పన, అలాగే వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం, అమిత్ షా పర్యవేక్షణ, రాష్ట్రంలో సువేందు డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో రాబోయే రోజుల్లో సిలిగురి కారిడార్ రూపాంతరం చెందబోతోంది. భవిష్యత్తు ప్రణాళికలు కేవలం కంచె వేయడానికి పరిమితం కాలేదు. ఇవి అంతర్జాతీయ స్థాయి రక్షణ వ్యూహాలతో కూడుకున్నవి. భవిష్యత్తులో చైనా, ఇతర శత్రు దేశాల నుండి వైమానిక దాడులు, క్షిపణి దాడులు లేదా డ్రోన్ దాడులు జరిగిన ఈశాన్య రాష్ట్రాలకు సైనిక సామాగ్రి రవాణా నిలిచిపోకుండా కేంద్రం ఒక భారీ ప్లాన్ సిద్ధం చేసింది. సిలిగురి కారిడార్ పరిధిలోని టీన్ మైల్ హాట్ నుండి రంగపాని స్టేషన్ల మధ్య 40 కిలోమీటర్ల పొడవైన భూగర్భ రైల్వే కారిడార్ను నిర్మించబోతున్నారు. భూమికి దాదాపు 20 నుండి 24 మీటర్ల లోతులో 4 లైన్ల భారీ రైల్వే వ్యవస్థగా ఇది రూపుదిద్దుకోబోతోంది. దీని ద్వారా శత్రువుల నిఘా కంటికి చిక్కకుండా సైనిక ట్యాంకులు, భారీ క్షిపణులు, వేలాది మంది సైనికుల్ని క్షణాల్లో ఈశాన్య సరిహద్దులకు చేర్చవచ్చు. దీంతోపాటు క్రిటికల్ జోన్లుగా మారిన కిషన్గంజ్, చోప్రా, బాముని ప్రాంతాల్లో భారత సైన్యం, పారా స్పెషల్ ఫోర్సెస్ కొరకు 3 కొత్త సైనిక స్థావరాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్ లేదా నేపాల్ సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిమిషాల వ్యవధిలో స్పందించే అవకాశం ఉంటుంది. ఈ కారిడార్ పటిష్టం కావడం వల్ల సిక్కిం, డార్జిలింగ్ హిల్స్, అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రవాణా సులభతరమవుతుంది. భూటాన్, నేపాల్ దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డమే కాకుండా పర్యాటక రంగం కూడా ఊపందుకుంటుంది. ముగింపుగా చెప్పాలంటే సిలిగురి కారిడార్లో 120 ఎకరాల భూమిని కేంద్రానికి బదలాయించడం అనేది భారతదేశ అఖండత్వానికి, సార్వభౌమాధికారానికి లభించిన ఒక పెద్ద రక్షణ కవచం. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన చికెన్ స్నెక్ ప్రాంతం నేడు ప్రధాని మోదీ దార్శనికత, అమిత్ షా కఠిన వ్యూహాలు, ముఖ్యమంత్రి సువేందు అధికారి త్వరితగతిన తీసుకున్న నిర్ణయాల వల్ల అత్యంత సురక్షితమైన రక్షణ కోటగా మారుతోంది. ఈ మార్పు ఈశాన్య భారత్లోని 8 రాష్ట్రాల ప్రజల్లో భద్రతా భావాన్ని నింపడమే కాకుండా శత్రు దేశాలకు గట్టి హెచ్చరికను పంపిస్తోంది.